భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు 25 నవంబర్ 1949న భారత రాజ్యాంగ సభ ముందు తన చివరి ప్రసంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రజాస్వామ్యానికి ముప్పు గురించి భయంకరమైన ముందస్తు సందేశాన్ని అందించారు. ఆ సందేశం యొక్క వివరాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. 25 నవంబర్ 1949న భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు రోజు చివరిసారిగా భారత రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం నుండి సారాంశం ఇక్కడ ఉంది. మన దేశం యొక్క భవిష్యత్తు గురించి నా మనసు చాలా నిండుగా ఉంది. నేను ఈ సందర్భంగా నా ప్రతిబింబాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించాలని భావిస్తున్నాను. 1950 జనవరి 26న భారతదేశం స్వతంత్ర దేశం అవుతుంది. తన స్వతంత్రాన్ని కాపాడుకుంటుందా లేదా మళ్ళీ కోల్పోతుందా, ఈ ఆలోచనే నన్ను ఆందోళనతో నింపుతుంది. కులాలు, మతాల రూపంలో మనకున్న పాత శత్రువులతో పాటు భిన్నమైన వ్యతిరేక రాజకీయ మతాలు కలిగిన అనేక రాజకీయ పార్టీలు మనకు రానున్నాయన్న వాస్తవాన్ని గ్రహించడం ద్వారా ఈ ఆందోళన మరింత తీవ్రమైంది. భారతీయులు తమ మతానికి పైన దేశాన్ని ఉంచుతారా లేదా వారు దేశానికి పైన మతాన్ని ఉంచుతారా నాకు తెలియదు. అయితే పార్టీలు దేశానికి అతీతంగా విశ్వాసం ఉంచినట్లయితే మన స్వాతంత్ర్యం రెండవసారి ప్రమాదంలో పడవచ్చు మరియు బహుశా శాశ్వతంగా కోల్పోవచ్చు. ఈ సంఘటనను మనమందరం దృఢంగా కాపాడుకోవాలి. భారతదేశం రిపబ్లిక్లతో నిండి ఉన్న సమయం ఉంది మరియు రాచరికాలు ఉన్న చోట కూడా అవి ఎన్నుకోబడ్డాయి లేదా పరిమితం చేయబడ్డాయి. అవి ఎప్పుడూ సంపూర్ణంగా లేవు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశం కోల్పోయింది. రెండోసారి ఓడిపోతుందా? భారతదేశం వంటి దేశంలో ఇది చాలా సాధ్యమే. దీనిని దీర్ఘకాలంగా ఉపయోగించని ప్రజాస్వామ్యం చాలా కొత్తదిగా పరిగణించబడాలి. ప్రజాస్వామ్యం నియంతృత్వానికి చోటు ఇచ్చే ప్రమాదం ఉంది. ఈ నవజాత ప్రజాస్వామ్యం తన రూపాన్ని నిలుపుకోవడం చాలా సాధ్యమే, కానీ వాస్తవానికి నియంతృత్వానికి చోటు కల్పించడం, మనం ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలోనే కాకుండా వాస్తవానికి కూడా కొనసాగించాలనుకుంటే మనం ఏం చేయాలి? మన సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులను గట్టిగా పట్టుకోవడం నా తీర్పులో మొదటి విషయం. మనం చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే జాన్ స్టూవర్ట్ మిల్ ఇచ్చిన హెచ్చరికను గమనించడం. అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క పాదాల వద్ద వారి స్వేచ్ఛను ఉంచడం లేదా వారి సంస్థలను అణిచివేయడానికి వీలు కల్పించే శక్తులతో అతనిని విశ్వసించడం కాదు. దేశానికి జీవితాంతం సేవలందించిన మహనీయులకు కృతజ్ఞతలు చెప్పడంలో తప్పులేదు, కానీ కృతజ్ఞతకు పరిమితులు ఉన్నాయి. ఈ జాగ్రత్త మరే ఇతర దేశం విషయంలో కంటే భారతదేశం విషయంలో చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో భక్తి లేదా హీరో ఆరాధన అని పిలువబడేది దాని రాజకీయాలలో భాగానికి అసమానమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోని ఏ ఇతర దేశ రాజకీయాలలో ఆడుతుంది. మతంలో భక్తి అనేది ఆత్మ యొక్క మోక్షానికి మార్గం కావచ్చు, కానీ రాజకీయాల్లో భక్తి లేదా హీరో ఆరాధన అనేది అధోకరణానికి మరియు చివరికి నియంతృత్వానికి ఖచ్చితంగా మార్గం. మనం చేయవలసిన మూడవ విషయం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతృప్తి చెందడం కాదు. మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూడా సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చుకోవాలి. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అంటే స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించే జీవన విధానం. భారతీయ సమాజంలో రెండు విషయాలు పూర్తిగా లేవనే వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా మనం ప్రారంభించాలి. వీటిలో ఒకటి సమానత్వం. సామాజిక సమతలంలో మనకు భారతదేశంలో గ్రేడెడ్ అసమానత సూత్రం ఆధారంగా సమాజం ఉంది. అంటే కొందరికి ఔన్నత్యం మరియు ఇతరులకు అధోకరణం. ఆర్థిక వ్యవస్థలో కడు పేదరికంలో జీవించే అనేక మంది
వ్యతిరేకంగా అపారమైన సంపద ఉన్నవారు కొందరు ఉన్న సమాజం మనది. 1950 జనవరి 26వ తేదీన మనం వైరుధ్యాల జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. రాజకీయాల్లో ఒక మనిషి, ఒక ఓటు, ఒకే ఓటు, ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. మన సామాజిక మరియు ఆర్థిక జీవితంలో మన సామాజిక మరియు ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషి, ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరించడం కొనసాగిస్తాం. మనం దానిని చాలా కాలం పాటు నిరాకరిస్తూనే ఉంటే మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడం ద్వారానే అలా చేస్తాం. మనం కోరుకునే రెండో విషయం సోదరతత్వ సూత్రాన్ని గుర్తించడం. సౌభ్రాతృత్వం అంటే భారతీయులందరికీ ఉమ్మడి సోదర భావం. భారతీయులు ఒకే ప్రజలు. ఇది సామాజిక జీవితానికి ఐక్యత మరియు సంఘీభావాన్ని అందించే సూత్రం. సాధించడం కష్టమైన విషయం. అనేక వేల కులాలుగా విడిపోయిన ప్రజలు ఒక దేశం ఎలా అవుతారు? ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టంగా ఉంటుంది. కులాలు దేశ వ్యతిరేకమైనవి, ఎందుకంటే అవి సామాజిక జీవితంలో వేర్పాటును కలిగిస్తాయి. కానీ వాస్తవానికి మనం ఒక దేశంగా మారాలనుకుంటే ఈ కష్టాలన్నింటినీ అధిగమించాలి. సౌభ్రాతృత్వం లేకుండా సమానత్వం మరియు స్వాతంత్ర్యం పెయింట్ కోట్ల కంటే లోతుగా ఉండదు. మన ముందున్న పనుల గురించి ఇవి నా ప్రతిబింబాలు. అయితే ఈ దేశంలో రాజకీయ అధికారం చాలా కాలంగా కొందరికే గుత్తాధిపత్యంగా ఉందని, చాలామంది మృగాలు మాత్రమే కాదు మృగాలు కూడా అని చెప్పడం వల్ల లాభం ఉండదు. ఈ గుత్తాధిపత్యం కేవలం వారి మెరుగుదలకు అవకాశం లేకుండా చేయడమే కాదు, జీవితం యొక్క ప్రాముఖ్యత అని పిలువబడే వాటిని తగ్గించింది. ఈ అణగారిన వర్గాలు పాలనలో విసిగిపోయాయి. అణగారిన వర్గాలలో స్వీయ సాక్షాత్కారం కోసం ఈ కోరిక వర్గ పోరాటంగా అభివృద్ధి చెందడానికి అనుమతించకూడదు. జీవితంలోని అన్ని రంగాలలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం నెలకొల్పడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. స్వాతంత్ర్యం సంతోషించదగ్గ విషయం అనడంలో సందేహం లేదు. కానీ ఈ స్వాతంత్ర్యం మనపై గొప్ప బాధ్యతలను మోపింది. విషయాలు తప్పుగా జరిగే ప్రమాదం ఉంది. కాలం వేగంగా మారుతోంది. కొత్త సిద్ధాంతాలతో ప్రజలను కదిలిస్తున్నారు. ప్రజల చేత ప్రభుత్వంపై విసిగి వేసారిపోతున్నారు. వారు ప్రజల కోసం, ప్రభుత్వం కోసం సిద్ధంగా ఉన్నారు. మరియు ఇది ప్రజల ప్రభుత్వమా మరియు ప్రజల ప్రభుత్వమా అని ఉదాసీనంగా ఉన్నారు. మనం ప్రజల కోసం మరియు ప్రజల కోసం ప్రభుత్వ సూత్రాన్ని ప్రతిష్ఠించాలనుకున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన మార్గంలో ఉన్న చెడులను గుర్తించడంలో ఆలస్యం చేయకూడదని సంకల్పించుకుందాం. వాటిని తొలగించడానికి మా చొరవ బలహీనంగా ఉండడం, దేశానికి సేవ చేయాలంటే అదొక్కటే మార్గం, అంతకన్నా మంచిదని నాకు తెలుసు అని ఆయన చివరి రాజ్యాంగ సభలో ఆయన ప్రసంగించినటువంటి విషయాలు. అందుకే ఆ రోజు ప్రసంగించిన తర్వాత నవంబర్ 26, 1950న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనితో భారత ప్రభుత్వం బ్రిటిష్ ఆధిపత్య స్థితిని ముగించింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి గమనించి ఆచరణలోకి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరెన్నో మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.